ఈ రాత్రి కాలము ప్రార్థన కొరకై సమావేశమైన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాం. इस शाम के समय में जो भी हमारे प्रिय भाई और बहनों इस प्रार्थना के कार्यक्रम में जुड़े हैं, उन सभी लोगों को प्रभु यीशु मसीह उद्धारकर्ता के नाम पे सभी लोगों को शुभकामनाएं. We bring greetings to you all the brothers and sisters who have joined this evening hour for the prayer meeting. ప్రార్థనలో ప్రభువు మనం నడిపించినట్లుగా దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి 38 వరకు చదువుకుంటాం. प्रार्थना में सहायता के लिए हम आइए पवित्र शास्त्र बाइबल से मत्ती का सुसमाचार 9 अध्याय की 35 पद से लेकर 38 पद तक हम पढ़ेंगे. Let us turn to Matthew's Gospel chapter 9, reading from verse 35 to 39. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना में उनकी ओर देखते हैं. Let us look unto the Lord for his help in prayer. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో సంఘముగా మీ సన్నిధిలోనికి వచ్చి మా అవసరతలు మా విన్నపములు మీకు తెలియచేయటకై మాకు అనుగ్రహిస్తున్న ఈ సమయమును బట్టి వందనములు. ప్రేమ కలిగిన కృప కలిగిన మీ యొక్క భూమి మీద జరిగిన సంచారమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీరున్న దినాల్లో మీ యొక్క ప్రేమ వార్తను మీరు ఎలా ప్రకటించారు, అలాగే ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు, ఎంతో మందిని ఆదరించారు, ధైర్యపరిచారు. ఈ యొక్క కార్యమంతటిని బట్టి స్తుతిస్తుంటున్నా తండ్రి. మీ వాక్యము ఈనాడు మాకు ధైర్యపరిచి ఆదరించి ప్రోత్సహించి మీ వాక్యమును బట్టి వందనములు తండ్రి. ప్రార్థనకై మేము సమావేశం అవుతుండగా మా ప్రార్థన సహవాసము దీవించుము తండ్రి. మీ వాక్య భాగములో నుండి మీరే మాట్లాడుము. అల్పులమైన మమ్మలను మీ సిలువ చాటున మరుగుపరిచి ఈ సమయం కొరకై ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి మీ వాక్యమును దయచేయమని, సింహాసనం నుంచి మీ వాక్కును విడుదల చేయమని, బోధించటంలో తర్జుమా చేయటంలో సహాయం చేయండి. అలాగే ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో మీ యొక్క కృప కలిగిన హస్తం తొలగించి నడిపించండి. మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జీవించి ఉన్న దినాలలో తాను చేసిన పరిచర్యలో ఉన్న ఒక భాగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. प्रभु यीशु मसीह जब इस धरती पर थे और वह उनकी सेवकाई जारी रखे थे, जिस तरह से सुसमाचार बांट रहे थे, तो उनकी सेवकाई या उनके सुसमाचार के बांटने के बारे में एक भाग के बारे में आज हम ध्यान मनन करेंगे. During the time of the Lord Jesus Christ, when he was in this world ministering his word, we will try to meditate one of the incident which took place during that time. 8వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగము చేసి దిగి వస్తూ అనేక మందిని స్వస్థపరిచినట్లుగా 8వ అధ్యాయములో చూడవచ్చు. और इसी मत्ती के सुसमाचार 8 अध्याय में हम देखते हैं कि जब प्रभु यीशु मसीह ने उस पहाड़ पर अपने जो संदेश बांट कर नीचे उतर कर आ रहे थे, तो उस समय में कई लोग वहां पर थे और कई लोगों को उन्होंने चंगाई किए, जैसा हम देखते हैं. Lord Jesus Christ in Matthew's Gospel chapter 8, when he has finished his ministry on the mount, Sermon on the Mount, when he had descended from the mountain, he has healed many of the diseased people. 8వ అధ్యాయము ప్రారంభములో
కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. और इसी 8 अध्याय के पहले वचन में हम देखते हैं वहां पर एक कोड़े की बीमारी से जो रोगी था उसको परमेश्वर ने चंगाई किया, प्रभु यीशु मसीह ने. And in chapter 8, verse 1, we see the Lord Jesus Christ has healed a leper. ఆ తర్వాత కపెర్నహూములో ఉన్న శతాధిపతి వాని దాసుని స్వస్థపరిచాడు. और इसी तरह हम आगे देखते हैं कि कफरनहूम नामक नगर में जहां पर एक अधिकारी था उसकी सेवक को भी प्रभु यीशु मसीह ने चंगाई किया. And after that, we see the Lord Jesus Christ when he entered into Capernaum. There he healed the servant of a centurion. ఆ తర్వాత 14వ వచనంలో పేతురు అతను జ్వరంతో ఉన్నప్పుడు స్వస్థపరిచినట్టు చూస్తాం. और इसी तरह हम 14 वचन में भी देखते हैं इसी 8 अध्याय के जब पतरुस की सास बीमार थी तो उसे भी प्रभु यीशु मसीह ने चंगाई किया. And in verse 14 we see Jesus healing Peter's mother-in-law who was sick with fever. అలాగే మరి అసమాధానముతో ఉన్నప్పుడు, పరిస్థితులను బట్టి నిరుత్సాహముతో ఉన్నప్పుడు, అల్ప విశ్వాసముతో ఉన్నప్పుడు 23వ వచనములో మరి సముద్రం మీద వచ్చిన తుఫానును గద్దించి శిష్యులలో నిరీక్షణను, ధైర్యమును పుట్టించాడు. और इसी अध्याय के 23 वचन में हम देखते हैं जब चेलों के अंदर प्रभु यीशु मसीह के चेलों में बहुत ही कम विश्वास था और विश्वास में वो लोग बहुत ही कमजोर थे और विश्वास के ऊपर वो लोग जब शंका कर रहे थे, जब उस समंदर में वो लोग नाव में जब वो तूफान का सामना करना पड़ा तो प्रभु यीशु मसीह ने उस तूफान को डांट कर और उनके चेलों में विश्वास को बढ़ाया और उनके विश्वास को उन्होंने और मजबूत किया. And we see from verse 23 on to 23 onwards, the Lord Jesus Christ, his disciples, when they were of little faith, the Lord Jesus Christ has even subdued the wind and the waves, and he has rekindled the faith and the hope in them. సముద్రము మీద అధికారము కలిగి సముద్రమును గద్దించడమే కాదు, 28వ వచనములో అపవిత్రాత్మ చేత బంధింపబడిన వారిని కూడా గద్దించి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. और हम इसी तरह देखते हैं जिस तरह प्रभु यीशु मसीह को उस समंदर को डांट कर उसे शांत बनाने का अधिकार भी परमेश्वर प्रभु यीशु मसीह के पास था. और इसी तरह 28 वचन में हम पाते हैं कि एक व्यक्ति जो दुष्टात्मा से पीड़ित था, परमेश्वर प्रभु यीशु मसीह ने उसे भी चंगाई दी. Lord Jesus Christ not only had the power to rebuke the wind and the sea, but also we see in verse 28 that he has commanded the demon possession also to heal him. మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి 8 వచనములలో పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిని మరి స్వస్థపరిచి వారి పాపములు క్షమించి హృదయములో అంతరంగములో సమాధానము కలిగి చేసినట్టుగా చూస్తాం. और इसी मत्ती का सुसमाचार 9 अध्याय के पहले 8 वचनों में हम पाते हैं कि एक लकवे से जो पीड़ित रोगी था, प्रभु यीशु मसीह ने उसे भी चंगाई दी. चंगाई देकर उसके मन के अंदर जो पाप का भार था उसे निकाल कर उसे चंगाई के साथ साथ उसे उद्धार भी प्राप्त किया. And in Matthew's Gospel, chapter 9, from verse 1 to 8, we see when they have brought him a paralytic man, he healed him, and the sin which was in his heart, he removed it, and he has given him the peace in his heart. 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనములో ఒక అధికారి వచ్చిన ఆ కుమార్తె ఇప్పుడే చనిపోయింది, బాగు చేయమంటే ఆ కుమార్తెను కూడా యేసు ప్రభు వారు బ్రతికించాడు. और इसी 9 अध्याय के 18 वचन से लेकर 26 वचन तक हम यहाँ पर देखते हैं कि एक अधिकारी की जो लड़की बीमारी के साथ वह मृत्यु भी हो गई थी, तो वह प्रभु यीशु मसीह के पास एक विनती भेजा कि आकर उसकी पुत्री को चंगाई दे. And also in Matthew's Gospel, chapter 9, reading from verse 18 to 26, we see a ruler came to the Lord Jesus Christ and told him that his daughter
has died just a moment ago, and he healed her also, and he has given her life, and he has given him also such hope. 27వ వచనం నుండి 31వ వచనం వరకు చూసినట్లయితే ఇద్దరు గ్రుడ్డి వారు మమ్మల్ని స్వస్థపరచు దావీదు కుమారుడా అని అడిగినప్పుడు వారి మీద కనికరపడి వారిని కూడా స్వస్థపరిచాడు. और इसी तरह हम देखते हैं 27 पद से लेकर 31 वचन तक यहाँ पर हम दो अंधों के बारे में देखते हैं, जहां पर वो दो अंधों ने प्रभु यीशु मसीह के पास आकर विनती करने लगे कि हे दाऊद के पुत्र मसीह हमें चंगाई दे कहकर जब उन्होंने विनती किया तो प्रभु यीशु मसीह ने उन पर रहम खाकर उन्हें दृष्टि प्राप्त की. And from verse 27 on to 31, two blind men, they came to the Lord Jesus Christ, they approached the Lord Jesus Christ, and they cried out, saying, "The Son of David, have mercy upon us." And he has healed them and restored their blindness, their sight to them. 32వ వచనములో దయ్యము పట్టిన ఒక మూగవారిని యేసు ప్రభువు వారు స్వస్థపరిచాడు. और इसी तरह हम देखते हैं कि 32 वचन में एक गूंगे को चंगा करने लगा, जो गूंगा भी था और उसे एक दुष्ट आत्मा भी उसके ऊपर था, उसे भी प्रभु यीशु मसीह ने चंगाई दी. And in verse 32 we see there that there was a mute man or a dumb evil possessed man. The Lord Jesus Christ has healed him and restored his speech also. ఇప్పుడు 35వ వచనము మనము మన భాగమును చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ విధంగా అనేక మందిని స్వస్థపరుస్తూ ఇప్పుడు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను అని చదువుతాం. और जो भाग हमने अभी पढ़ा है इसी मत्ती का सुसमाचार 9 अध्याय के 35 वचन में हम जिस तरह से हमने पढ़ा है वहां पर प्रभु यीशु मसीह के बारे में कि यीशु सब नगर और गांव में फिरता रहा और उनके आराधनालयों में उपदेश करता और राज्य का सुसमाचार करता हुआ हर प्रकार की बीमारी को दुर्बलता को दूर करता रहा. So after the Lord Jesus Christ has healed all these people and done his ministry, he has come. We come to the portion where we have read, and that is verse 35. Then Jesus went about all the cities and the villages, teaching in their synagogues, preaching the gospel of the kingdom, and healing every sickness and every disease among the people. ఇది యేసు ప్రభువు వారి యొక్క పరిచర్యలో ఉన్న విధానమును మనం చూస్తున్నాం. और प्रभु यीशु मसीह की जो सेवकाई थी और जो सेवकाई का उनका एक विधि था उसके बारे में हम ध्यान कर रहे हैं. So we see the pattern of the ministry of the Lord Jesus Christ. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనముల్లో కూడా మనం చూడవచ్చు. 23వ వచనము చివరి భాగంలో తెలుగులో ఉంటుంది. గలిలయ అంతటా సంచరించెను, అనేక ప్రాంతములు సంచరించినట్టుగా మనం చూస్తాం. और इसी तरह मत्ती का सुसमाचार 4 अध्याय के 23 और 25 वचन 23 से लेकर 25 वचन तक अगर हम देखते हैं तो यीशु मसीह वहां पर गलीली में रहता हुआ और वहां के आराधनालयों में उपदेश करते हुए और राज के बारे में सुसमाचार को बांटते हुए उसके सभी आजू बाजू जगहों में वो फिरता रहा. So we see also in Matthew's Gospel chapter 4 reading verse 23 and 24, there we can find also the Lord Jesus Christ went about all Galilee, teaching in their synagogues and preaching about the gospel of the kingdom of God. 25వ వచనములో గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి అనేక మంది యేసు ప్రభువును వెంబడించారు. और यहाँ पर हम देखते हैं कि 25 वचन में कि गलीली और वहां के जो दिकापुलिस और यरूशलेम यहूदियों और योर्दान नदी के पार से वह भीड़ इकट्ठा हुए और उसके पीछे होने लगे. And verse 25 we read, great multitudes followed him from Galilee, from Decapolis, Jerusalem, Judah, and also beyond the Jordan also. అలాగే ఇప్పుడు 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయములు యేసుక్రీస్తు ప్రభు వారందరికీ చేసిన కొండ మీద ప్రసంగం, ఒక దీర్ఘ ప్రసంగము మనకు అర్థమవుతుంది.
और इसी तरह इसी मत्ती के सुसमाचार के 5वां अध्याय, 6ठे अध्याय, 7वें अध्याय में हम प्रभु यीशु मसीह की जो सेवकाई है और जो संदेश उन्होंने उस पहाड़ के ऊपर रहकर वहां से लोगों से बांटा, उसके बारे में इन 3 अध्याय में हमको दिखाया जाता है। So, in verse chapter 5, chapter 6, and chapter 7, we see that the Lord Jesus Christ, the ministry, the great ministry which he has carried on, and the Sermon on the Mountain, how he has carried on, we see the description there. ఇప్పుడు 8వ అధ్యాయము 9వ అధ్యాయములలో ప్రభువారు ఎలాగూ అనేక మందిని అనేక ప్రాంతములు సంచరించి ఎలాగూ స్వస్థపరిచి వాక్యమును ప్రకటించాడో మనకు అర్థమైంది. और इसी तरह इसी मत्ती के सुसमाचार 8 अध्याय और 9 अध्याय में हम देखते हैं कि जिस तरह प्रभु यीशु मसीह ने कई जगहों में फिरते हुए, कई जगहों का दर्शन करते हुए वहां के लोगों को किस तरह उन्होंने बीमारी से चंगाई दिलवाई और किस तरह से उनसे सुसमाचार को बांटा, हम यहाँ पर इन 2 अध्याय में देख पाते हैं. And in chapter 8 and chapter 9, we see the Lord Jesus Christ, how he gone about all their cities and how he has spread the gospel and he has healed many who were with sicknesses. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు శిష్యులను పిలుస్తున్నాడు. శిష్యులను పిలిచి మరి వారికి కొన్ని బాధ్యతలు 10వ అధ్యాయంలో ఆ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్తున్నాడు. और इन सारे कार्यों को या इन सारे कामों को निपटने के बाद प्रभु यीशु मसीह अब यहाँ पर उनके चेलों को पास में बुला रहे हैं, बुलाकर उन्हें कुछ जिम्मेदारियां उन्हें सौंप रहे हैं. After finishing all these ministries and healing of the people, and preaching about the gospel of the kingdom of God, the Lord Jesus Christ, he called his disciples to himself and given them power and the responsibilities of the ministries. ఆ బాధ్యతలు అప్పగించక ముందు ఈరోజు మనం చదివిన వాక్య భాగము మనము చూస్తున్నాం. ఏం జరిగిందనేది మనం చూస్తున్నాం. और उन जिम्मेदारियों को अपने चेलों को सौंपने से पहले जो भाग हमने पढ़ा है वहां पर प्रभु यीशु मसीह उससे पहले क्या किए उसके बारे में हम ध्यान करेंगे. Before giving them this authority or for their responsibilities, we have read from 35 onwards what the Lord Jesus Christ has done. 35వ వచనములో యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో ఉన్న విధానము చూసాము. ఆ విధానము అనేక మందికి సువార్త ప్రకటించటం, అనేక మందిని ఆదరించటం, వారిని ధైర్యపరచటం, స్వస్థపరచటం అనే పరిచర్యలు చేశాడు. और जिस तरह से हमने 35 वचन में पढ़ा है कि प्रभु यीशु मसीह की जो सेवकाई का जो नियम था, जिस तरीके से उन्होंने सेवकाई की, उसके बारे में हमने देखा कि कई जगहों पे उन्होंने फिरते रहे और कई लोगों को विश्वास में बढ़ोतरी दिलाते रहे, कई लोगों की बीमारी का चंगाई किया, कई लोगों से सुसमाचार बांटा और उनके विश्वास के जीवन में उन्हें बुलंद किया उन्होंने. And verse 35, we see the Lord Jesus Christ, how he has gone about all the cities and the villages, how into their synagogues, preaching the word of God and enlightening them and healing them. ఈ విధముగా సంచరిస్తున్నప్పుడు వారిలో ఉన్న సమస్య ఏమిటో యేసు ప్రభు వారికి అర్థమైంది. 36వ వచనములో వారు కాపరి లేని గొర్రెల వలె విసికి ఉన్నారు అని ప్రభువుకు అర్థమైంది. और इस तरह से कई जगहों पर फिरते हुए कई लोग कई नगरों में या कई गांवों में प्रभु यीशु मसीह इस तरह गुजरते हुए और वहां पर जाकर देखा कि वहां के लोगों को जिस तरह से वो लोग थे कि एक चरवाहा के बिना किस तरह से मेमने या भेड़े रहते हैं, उस तरह से उन लोगों को प्रभु यीशु मसीह ने पाया. By going about all these cities and preaching in their synagogues, the Lord Jesus Christ has found their what is their lack in them, where they have lack, and he found that they were weary and scattered like the sheep which has no shepherd. వెంటనే వారి మీద జాలి పడినట్లుగా మనం చూస్తున్నాం. और देखते हैं, हम यहाँ पर पाते हैं कि जब प्रभु यीशु मसीह ने इस तरह का जो घटना को देखा तो प्रभु यीशु मसीह उनके पर बहुत ही रहम पाए. So when the Lord Jesus Christ has found them in that way, he had compassion over them. ఈనాడు
మనము చూసినట్లయితే మరి విసికి ఉన్నా, లేకపోతే అలసి ఉన్నా, లేక మరి అవసరతలో ఉన్న మరి ప్రజలను మనము చూడగలం. और आज के दिनों में हम पाते हैं कि किस तरह की प्रजा को या किस तरह के लोगों को हम देखते हैं कि अपने जीवन में वो बहुत ही व्याकुल है और बहुत ही थके हुए है और बहुत ही निरुत्साहित स्थिति में है और बहुत ही दुखों से गुजर रहे हैं. इस तरह की प्रजा को हम देखते हैं. So we see people who are fainted and those who are weary and tired. Such people we find nowadays. అయితే యేసు ప్రభు వారు వెంటనే 37వ వచనములో కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనడి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. और इस तरह से हम यहाँ पर देखते हैं कि प्रभु यीशु मसीह यहाँ पर विनती कर रहे हैं, प्रार्थना कर रहे हैं. ये हम देख सकते हैं कि 27 वचन में उसने अपने चेलों से कहा कि एक खाते तो बहुत है पर मजदूर थोड़े हैं कहकर उनसे कहा. So we see immediately the Lord Jesus Christ in verse 37, he says to his disciples that harvest is truly plenty, but the laborers are few. కాబట్టి రక్షకుడు అవసరమై ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సువార్త ప్రకటించబడవలసిన పరిస్థితులు చాలా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. और यहाँ पर हम देखते हैं कि आज रखवाली करने वाला या उद्धार देने वाला बहुत कम है, सुसमाचार बांटने वाले बहुत कम है और उनके लिए जो इंतजार कर रहे हैं वो लोग बहुत सारे हैं. So we see the people who are in need of the Savior, and there are many who are the harvest. People are very vast in numbers who need a Savior. కాబట్టి కోత విస్తారముగా ఉంది, అయితే పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి మరి ఈ పనివారి కొరకై, ఈ పని కొరకై, పరిచర్య కొరకై ప్రార్థన చేయండి అని ప్రభువు ఇక్కడ శిష్యులకు సూచన ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. और यहाँ पर हम पाते हैं कि जिस तरह प्रभु यीशु मसीह अपने चेलों को बुलाकर कह रहे हैं या उन्हें इस तरह के प्रार्थना करने के लिए उनसे विनती कर रहे हैं कि पके हुए खेत बहुत है लेकिन उसके अंदर मजदूरी करने वाले बस थोड़े से लोग हैं. सो इस तरह की सेवकाई के लिए आप प्रार्थना करो कहकर उनसे कह रहे हैं. Therefore the Lord Jesus Christ is telling his disciples that the harvest is truly plenty, but the laborers, the harvest is ready, but there are laborers are very few. So therefore pray to the Lord that he may send his laborers. ఈనాడు ప్రభువు మనకు కూడా అదే సూచన వాక్యం ద్వారా ఇస్తున్నాడు. విస్తారమైన కోత ఉంది, పంట ఉంది, చేయవలసిన పని చాలా ఉంది. వాటన్నిటి కొరకై మరి పనివారు కావాలి, పనివారిని సిద్ధం చేయమని ప్రభువుకు ప్రార్థించే సమయం మనం కలిగి ఉండాలి. और आज के दिन प्रभु यीशु मसीह इनके वचन के द्वारा या इन वचनों के द्वारा हमें यही बात को याद दिला रहे हैं कि पके हुए खेत बहुत से हैं और मजदूर कम हैं. और यहाँ पर प्रभु यीशु मसीह की जो परमेश्वर की जो खेत है, जो उस खेत में काम करने वाले या उद्धार को बांटने वाले, सुसमाचार को बांटने वाले बहुत ही कम है. तो इस सेवकाई के लिए प्रार्थना करना है कहकर परमेश्वर हमें याद दिला रहे हैं. So the Lord Jesus Christ is reminding that the harvest truly is plenty, but the laborers are few. Therefore, he is reminding us that we may need to pray for the harvest, that the Lord may send and prepare many laborers for his harvest. మరి ఈ పనివారంతా ఎవరు అనగా సంఘమునకు ప్రభువు ఈ బాధ్యత అనుగ్రహించి ఉంటున్నాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు ఏర్పరచుకున్నాడు, వారి పరిధిలో ఒక బాధ్యతను ఇచ్చుంటున్నాడు. और यहाँ पर हम देखते हैं कि इन सारे जो प्रभु यीशु मसीह बुला रहे हैं और मजदूरों को, इन सारे मजदूर कौन है अगर हम देखते हैं तो ये सारे लोग जो कलीसिया में जुड़े जो कलीसिया के लोग हैं, इन सारे कलीसिया के लोगों के लिए जिन्होंने उद्धार पाया, उनकी परिमिति के अनुसार परमेश्वर उन्हें कुछ जिम्मेदारियां सौंपी है. If we see who are these laborers, the church, the Lord has chosen everyone and given them responsibility according to their ability. So everyone has the responsibility to
minister the word of God. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనము మనం చదువుకుందాం. आइए हम लोग सब लोग मिलकर यूहन्ना का सुसमाचार 20 अध्याय के 21 पद को सब लोग मिलकर पढ़ेंगे. Let us turn to John's Gospel, chapter 20 and verse 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు వారు తండ్రి ద్వారా పంపించబడ్డాడు. ఈనాడు యేసు ప్రభు వారి యొక్క బిడ్డలముగా మనకు కూడా ఆ బాధ్యత అప్పగించబడింది. और यहाँ पर हम देखते हैं कि प्रभु यीशु मसीह को अपने पिता ने कुछ जिम्मेदारियां देकर उन्होंने प्रभु यीशु मसीह को भेजा, और इसी तरह की जिम्मेदारी आज हमें भी दी गई और इसी जिम्मेदारी के साथ हमें भी भेजा गया है. So according to verse 21, as the Father has sent me, I also send you. So the Lord is given us this responsibility of sending us also. చాలాసార్లు మనం అనుకోవచ్చు, ఈ వాక్యం పరిచర్య చేసేవారు వారు మాత్రమే చేస్తారు, లేక మరి బోధకులు మాత్రమే చేస్తారు, కాపర్లు చేస్తారు. వాస్తవమే, వారి పరిచర్యలు వారికి ఉన్నాయి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, సంఘం అనగా సార్వత్రిక సంఘం, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మరి వారి బాధ్యతలను ప్రభువు అనుగ్రహించి ఉంటున్నాడు. और कई बार हम सोचते हैं कि, या कई लोग इस तरह के सोचते हैं कि ये सुसमाचार बांटना या इस वचन को बांटना ये सिर्फ जो नियुक्त किए गए हैं, जो जिनको इस काम के लिए चुना गया है, वही ये काम उनका ही है कहकर हम सोचते हैं. लेकिन ये इस तरह से नहीं है. कलीसिया में जो भी विश्वासी है, उन सभी विश्वासियों को प्रभु परमेश्वर या प्रभु यीशु मसीह के द्वारा ये जिम्मेदारी हर एक कलीसिया की व्यक्ति को, विश्वासी को दिया गया. ये बात परमेश्वर आज हमें याद कर रहे हैं. Many a times we might think this responsibility of preaching the word of God, the spreading of the gospel, is only the responsibility of the elders and the responsible brethren who the Lord has called them, appointed them as the leaders. But the Lord, as a church universal, he has chosen everyone, and he has laid the responsibility of preaching the gospel. అయితే పరిచర్య ధర్మము కొరకై దేవుడు ఒక ఏర్పాటును చేసి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనములో ఆ మాటలు మనం చదువుతాం. और एफेसियों की पत्री 4 अध्याय के 11 और 12 वचन में हम यहाँ पर देखते हैं कि जिस तरह से इसका नियम या इस तरह की जो सुसमाचार की जो सेवकाई की बारे में यहाँ 2 वचनों में हम पाते हैं. And we see, in order to carry on the ministry or the spreading of the gospel, the Lord Jesus Christ, according to Ephesians chapter 4, reading verse 11 and 12, he has given a pattern of this carrying on this ministry. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగూ నియమించెను. కాబట్టి నాడు మనము క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళడానికి దేవుడు కొన్ని ఏర్పాట్లు అయితే చేశాడు. और इसी तरह परमेश्वर ने प्रभु यीशु मसीह की इस सेवकाई की परिपूर्णता में जाने के लिए कुछ तैयारियां या कुछ नियम यहाँ पर उन्होंने बनाकर रखे हैं. So the Lord Jesus Christ, the Lord has also given us this responsibility, laid a responsibility for the edification. 13వ వచనములో కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా ప్రభు నియమించాడు. और इसी तरह हम 13 वचन में देखते हैं कि जिस तरह से वहां पर प्रभु यीशु मसीह या परमेश्वर ने चंद लोगों को प्रेरितों के जैसा चुना है, चंद लोगों को वचन बांटने वालों के जैसा, चंद लोगों को उनकी दूत की तरह, चंद लोगों को उनके अचुंबक की तरह उन्होंने चुना है और उन्हें नियुक्त किया है. And in English it is in verse 11, the Lord has chosen some to be apostles, some to be prophets, and some evangelists, and some pastors, and some teachers. ఎందుకు ప్రభు ఏర్పాట్లు చేశాడు అనగా 14వ వచనములో, మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమున లాగు
కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. అలా ఉండకుండా ప్రభు ఏర్పాటు చేశాడు. क्यों प्रभु परमेश्वर ने हमें इस तरह से चुना है, चुनकर नियुक्त किया है, ये बात हम पा सकते हैं कि 14 वचन में, ताकि हम आगे को बालक ना रहे जो मनुष्यों की ठान वान विधियों को देखकर और उनकी चतुराई और उनके भ्रम के युक्तियों के और उपदेश के हर एक झोंके पे हम उछले और इधर उधर ना घूम जाते हैं कहकर. The purpose why the Lord has chosen us, that we find in verse 14, that we should no longer be children tossed to and fro and carried about with every wind of doctrine by the trickery of men in cunning craftiness of deceitful plotting. So the Lord has chosen us that we should not be tossed to and fro. అందుకనే దేవుడు మరి సంఘములో చక్కని ఏర్పాట్లు, మరి ప్రార్థనా కూడికలు, వాక్య ధ్యాన సమయము, ఆరాధనా సమయం, మరి చిన్నబిడ్డలకు పరిచర్యలు, యవనస్తుల పరిచర్యలు, అలాగే స్త్రీల పరిచర్యలు, ఇన్ని రకాల పరిచర్యలు దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు. इसीलिए परमेश्वर ने कलीसिया को या मंडली को कई तरह की सेवकाई को प्राप्त किया है, कई तरह की वचन बांटने के तरीके या नियम को नियुक्त किया है. जिस तरह से हम आराधना के लिए जाते हैं, उपासना के लिए जाते हैं, जवान भाई बहनों की मीटिंग के लिए जाते हैं, प्रार्थना की मीटिंगों में जुटते हैं, और जिस तरह से बच्चों के लिए भी खास कर बच्चों की सेवकाई भी परमेश्वर ने हमारे बीच रखा है, ताकि इन सारी सेवकाइयों के द्वारा हम दृढ़ रह सके. So the Lord has prepared the church and laid the ministry in the church by ministering to them as Sunday school children, as worship and prayer time and youth meetings and so on and so forth, in order to keep them from tossing to and fro. త్వరలో మనము పరిశుద్ధ సమాజ కూడికలను కూడా కలిగి ఉండబోతున్నాం. आने वाले दिनों में हम परमेश्वर की इच्छा हो तो पवित्र महासभाएं भी हम हमारे बीच रखेंगे. And very quickly we are going to also conduct the holy convocations by the will of God. ఇవన్నీ కూడా మనము ప్రభువులో ఎదుగుట కొరకు అలల చేత అటు ఇటు కొట్టుకుని పడిపోకుండా వాక్యము ఉపదేశము ద్వారా మనము ఆత్మలో వాక్యములో స్థిరపరచబడ్డ కొరకైన ఏర్పాట్లు ప్రభువు చేస్తున్నాడు. और परमेश्वर इन सारी सेवकाएं को क्यों नियुक्त कर रहे हैं कि हम, ताकि इन सारी सेवकायों में हम भाग ले सके और हम इस हवा की झोंके की तरह हवा में ना इधर उधर हम झूले. इन सारी सेवकायों के द्वारा हम विश्वासी के जीवन में बुलंद हो सके और शक्ति पा सके और उनके वचनों के ऊपर हम दृढ़ रह सके. So why all these ministries are being set up? So that we may be made strong and we are strengthened, so that we may not be tossed to and fro. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో మనం చదివినట్లుగా అక్కడున్న ప్రజలు, వారు విసిగి ఉన్న ప్రజలు, లేక చెదరి ఉన్న ప్రజలు, కాపరి లేని ప్రజలుగా మనం చూస్తాం. और जिस तरह से हमने पढ़ा है कि मत्ती के सुसमाचार 9 अध्याय के 36 वचन में, जहां वहां पर प्रभु यीशु मसीह देखते हैं कि जो बेड़े है, जो रखवाली करने वाला नहीं है, और जिस तरह से देखा कि वो बहुत ही चिंतित है, व्याकुल है, और वो बहुत ही एक बीमार प्रजा की तरह है कहकर परमेश्वर ने देखा है. So we see, according to verse 36, the multitudes, when the Lord Jesus Christ has saw us, he seen them, he found that they were weary and they were fainted and they were scattered like the sheep which has no shepherd. నాడు ఈ పరిచర్యల ద్వారా సంఘము సమకూర్చబడుట కొరకు, రక్షణ లేని వారు రక్షణలోనికి వచ్చుటకు ప్రభువు మనకు ఈ పరిచర్యల ద్వారా సహాయపడుతున్నాడు. और इन सारी सेवकाई के द्वारा परमेश्वर हमें सहायता कर रहे हैं कि जिनके पास उद्धार नहीं पहुंचा उन्हें उद्धार देने के लिए, और इस मंडलियों को, कलीसियों को और मजबूत बनाने के लिए इन सारी सेवकायों को परमेश्वर हमारे बीच रखे हैं. Today, by these ministries, the Lord, those who have not been saved and those who have scattered, and in order to restore them, to bring them back to the fold, the Lord has
prepared all these ministries. 4 విషయములు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ చదివిన భాగంలో నుంచి. और जो वचन हमने पढ़ा है यहाँ पर हम 4 बातों को देख रहे हैं. So the word which we have read, we have seen the 4 things. మొట్టమొదటిగా యేసు ప్రభువారి యొక్క పరిచర్య విధానము, ద కాండక్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. और सबसे पहली बात हमने ये बात देखा है कि प्रभु यीशु मसीह की जो सेवकाई करने का तरीका या जो सेवकाई करने की जो विधि थी उसके बारे में हमने देखा. So first thing, the conduct of the Lord Jesus Christ, or how he conducted his ministry. రెండవది వారి మీద కలిగిన జాలి, ద కంపాషన్. ప్రభువు ప్రజల మీద ఎలాంటి జాలి చూపించాడని చూస్తున్నాం. और दूसरी बात हमने देखा है कि प्रभु यीशु मसीह ने उन प्रजाओं को, इन बिछड़े हुए प्रजा को देखकर प्रभु यीशु मसीह किस तरह से उन पर तरस खाया, इसके बारे में हमने देखा. So secondly, we see when the Lord Jesus Christ has seen the multitudes, how he has moved with compassion. వెంటనే శిష్యులతో ఒక మాట చెప్పాడు. he commented about the situation. ఏమని చెప్పాడంటే, వారి కాపరు లేకుండా విసిగి ఉన్నారు, అలసి ఉన్నారు, ఇటువంటి ప్రజలకు వాక్యం చెప్పాలి, మీరు సిద్ధపడాలి, మీరు ప్రార్థన చేయాలని శిష్యులను పిలిచి చెప్తున్నాడు. और जब प्रभु यीशु मसीह ने इस बात को पर ध्यान दिया और इस घटना को वहां पर प्रजा के बीच में देखा, तो तुरंत उनके चेलों से कहने लगे कि ये एक भेड़ियों की तरह है जिनको रखवाली करने वाला नहीं है, जो चरवाही इनके पास नहीं है, तुम्हें इनकी देखभाल करना है, तुम्हें इन लोगों से समाचार बांटना है और तुम्हें इन्हें और विश्वास में मजबूत बनाना है, कहकर उनसे कहा. So when he found them in that way, immediately the Lord Jesus Christ has instructed or told his disciples to pray for them, those who are scattered and those who are weary. కోత యజమానుని వేడుకొనుడి అని శిష్యులతో చెప్పిన మాట ఇది ఆజ్ఞ, ఇట్స్ అ కమాండ్. यहाँ पर हम देखते हैं कि उस पके हुए खेत की जो मालिक है उसके पास जाकर आप विनती करो, कहकर उनसे कह रहे हैं. The word which the Lord Jesus Christ has told them, therefore pray the Lord of the harvest, that is a command. ఈనాడు పరిచర్య కొరకై ఇలాగూ ప్రార్థన చేయాలని చెప్పి 10వ అధ్యాయములో శిష్యులను ఏర్పాటు చేసి వారిని పొలములోనికి, అనగా పరిచర్య పొలములోనికి పంపించినట్లుగా చూస్తాం. और यहाँ पर हम देखते हैं कि इस सेवकाई की जो खेत है, जो सुसमाचार बांटने वाला जो काम है, उस खेत में रखवाली करने के लिए या सेवकाई करने के लिए प्रभु यीशु मसीह अपने चेलों को तैयार कर रहे हैं और वहां भेज रहे हैं. So the Lord Jesus Christ, today how we have to carry on the ministry in the way which the Lord Jesus Christ, he has given the power to the and responsibility to the disciples and sent them into the field, that is the kingdom of God, that to preach the gospel of God. ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు తన పరిచర్యను ఆపుకోలేదు. 11వ అధ్యాయం 1వ వచనములో ప్రకటించుటకు, వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను అని చూస్తాం. और इन सारी बातें और इन सारे कार्यों को अपने चेलों को सौंपने के बाद, इन सारी बातें उनको बताने के बाद, जिम्मेदारियां देने के बाद प्रभु यीशु मसीह अपनी सेवकाई को वहां पर रुके नहीं. जिस तरह से हम देखते हैं कि इसी मत्ती का सुसमाचार 11 अध्याय के पहले वचन में इन सारी बातें करने के बाद यीशु ने अपने बरहा से वहां पर चला और अपनी सेवकाई को आगे रखा. After giving them the responsibility of preaching the word of God and healing and conducting their ministry, the Lord Jesus Christ did not stop his ministry, but we see in chapter 11 verse 1, now it came to pass when Jesus finished commanding his 12 disciples, that he departed from there to teach and to preach in their cities. అలాగనే యేసు ప్రభువారు సిలువలో తన కార్యమును పూర్తి చేసి, రక్తము కార్చి, మరణించి, సమాధి చేయబడి, మృత్యుంజయుడై తిరిగి లేచి పరమునకు ఆరోహణమే వెళుతూ మనకు అధికారం, పరిశుద్ధాత్మను అనుగ్రహించి సాక్ష్యమిచ్చుటకు, అన్ని ప్రదేశంలోకి సాక్ష్యమిచ్చుటకు ప్రభు మనకు అధికారం ఇచ్చుంటున్నాడు. और इस तरह से प्रभु यीशु मसीह ने अपनी सेवकाई में आगे चलते हुए वहां क्रूस तक वहां गए और क्रूस पर लटक कर वहां पर उन्होंने अपने लहू को बहाया, लहू को बहाकर
और उन्होंने मृत्यु होकर गाड़े जाने के बाद दोबारा जी उठे। दोबारा जी उठने के बाद जब वह परलोक को आरोहण होने से पहले पवित्र आत्मा को हमारे बीच रखकर, और उन्होंने पवित्र आत्मा के द्वारा हमें ये आज्ञा दी कि इस गवाही को या इस सुसमाचार की गवाही को सब लोगों से बांटने के लिए ये जिम्मेदारी हम सभी लोगों पर उन्होंने छोड़कर गया। In this way, the Lord Jesus Christ carried on his ministry onto the cross. There he laid his life on the cross, shed his blood, and died and buried and rose again on the third day. And when he was ascending to the heaven, he has given us the Holy Spirit as a companion to strengthen us and given us the power to preach the gospel, and the responsibility is given us to share the gospel. ఈనాడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారముగా పరిచర్య కొరకై ప్రభువును వేడుకునే వారముగా ఈ పరిచర్యలను ముందుకు సాగించే వారముగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు। और परमेश्वर की इच्छा यही है कि इस पवित्र आत्मा को पाने के बाद इस पवित्र आत्मा से उस शक्ति या उस शक्ति को पाकर इस सेवकाई को हमें आगे बढ़ाते हुए हमें भी इस सेवकाई करने में आगे रहना कहकर परमेश्वर की इच्छा हमारे प्रति यही है। Today the Lord desire is that after receiving the power of the Holy Spirit, that we should continue on doing the ministry of the responsibility of preaching the word of God. ఈనాడు రక్షణ లేకుండా మరణిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు, లేక రక్షణ లేకుండా జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు, లేక జీవితంలో రకరకాల పరిస్థితులలో అలసిపోయిన వారు ఉన్నారు। వారందరి కొరకై మనము వాక్య సువార్త పరిచర్య చేయవలసిన అవసరం ఉంది। और इन दिनों में हम देखते हैं कि कई लोग बिना उद्धार के नाश हो जा रहे हैं, बिना उद्धार के मृत्यु हो जा रहे हैं, और बिना उद्धार के, बिना प्रभु यीशु मसीह को जाने उस तरह के जीवन को वह बिता रहे हैं। तो इन सारे लोगों के लिए प्रभु यीशु मसीह हमें ये जिम्मेदारी दे रहे हैं कि उनके पास जाकर हमें सुसमाचार को बांटना है और उन्हें उद्धार में ले आना है। Nowadays we find many who without salvation perished, and many are living without salvation in this world, and many they are weary and tired and fainting, and they are living such a life. So the Lord has given us such responsibility to carry on the ministry of preaching the word of God. ప్రభు ఆజ్ఞాపించినట్లుగా కోత యజమానుడు మన ప్రభువైన దేవుని, మన తండ్రి అయిన దేవుని వేడుకొని అనేక మంది పనివారు విస్తరించి ఈ పరిచర్య ఇంకా వ్యాపించినట్లుగా, మరి సార్వత్రికముగా ప్రపంచవ్యాప్తముగా ఈ పరిచర్యలు వ్యాపించి అనేక మంది రక్షణలో వచ్చినట్లుగా ప్రార్థించుటకు ప్రభు మనకు సహాయపడును గాక। और जिस तरह से हमारे परमेश्वर ने हमें आज्ञा दिया है, प्रभु यीशु मसीह के द्वारा जो आज्ञा हमने पाया है, हमारे इस पके हुए खेत के मालिक जो परमेश्वर है, उनसे हम विनती करेंगे कि उनकी खेत की इस सेवकाई में काम करने के लिए कई लोग आगे आ सके और कई लोगों को उद्धार मिल सके, उनके उद्धार के लिए, और वह प्रभु यीशु मसीह में बुलंद होने के लिए और दृढ़ होने के लिए उन सारे लोगों के लिए प्रार्थना करने की सहायता परमेश्वर हमें दे। So the Lord may help us that we may pray to the Lord of the harvest, that he may send forth the laborers for the universally, that he may bring many more for the service of the Lord to labor amongst the fields, that our harvest is plenty. So we may pray that the Lord may send many. ప్రార్థన చేసుకుందాం। प्रार्थना करेंगे। Let us pray. ప్రేమల తండ్రి, యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు, మాకు ఇచ్చిన వాక్యమును బట్టి వందనములు। కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు। ప్రజలు మరి అవసరతలో ఉన్నారు, రక్షణ అవసరతలో ఉన్నారు, అలాగే జీవితంలో ఎన్నో రకములైన అవసరతల్లో ఉన్నారు। అటువంటి వారి కొరకై మరి ఆదరించుట కొరకైన పనివారు అవసరమని ఈ దినము మాకు వాక్యములు జ్ఞాపకం చేశారు। కాబట్టి మరి కోత యజమానుడైన మీకు మేము ప్రార్థన చేస్తుండగా మీరే ఈ పరిచర్యలు ఇంకా విస్తరించి వ్యాపించడానికి సహాయం చేయండి। అలాగే మా ముందున్న మరి సంఘములో ఉన్న పరిచర్యలు, అలాగే మరి హోలీ కాన్వకేషన్స్, వీటన్నిటి కొరకై మేము ప్రార్థించే ఈ సమయమును మా కొరకై దీవించమని ప్రార్థిస్తున్నాం। విత్తబడిన వాక్యము తండ్రి నీరు కట్టి ఫలింప చేయండి, హృదయంలో భద్రపరచండి, శత్రువితులను పొరపడడం సహాయం చేయండి। మా ప్రార్థనా సమయము దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్।